ఈరోజు ఎమ్మెల్సీగా నేనున్నప్పుడు ఇచ్చిన కొన్ని సీఎంఆర్ఎఫ్ సంబంధించి 35 చెక్కులు రావడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి సమావేశాలు ఉండడంతో ఆలస్యంగా ఇస్తున్నాం. నా పదవి విరమణ మార్చి 25 అయిపోయిన 35 చెక్కులు 5,95,000కు సంబంధించి వాళ్ళ పేదవాళ్లకు ఇవ్వడం జరిగింది. అయితే గత నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆరోగ్యశ్రీని కొనసాగిస్తాం, ఉన్న 5 లక్షలను 10 లక్షలు పెంచుతామన్నారు. కానీ సీఎంఆర్ఎఫ్ లో మాత్రం చాలా పెద్ద ఎత్తున కోతలు పెడుతున్నారు. ఇది సరి అయింది కాదు. ₹1,00,000 పైన 15,000-20,000 కంటే ఎక్కువ రావట్లేదు. 10 లక్షలు 5 లక్షలు అయినా 60,000కు కట్ ఆఫ్ పెట్టడం ఇది చాలా దురదృష్టకరం. మీరు ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినప్పుడు మరి 60% ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో 60 లక్షల రూపాయలు మరి సీఎంఆర్ఎఫ్ కు అప్లై చేస్తే 60,000 వచ్చింది. 2 లక్షలు అంటే 1,20,000 వచ్చింది. కానీ ఈరోజు 20-30 వేలతో సరిపెడుతున్నారు. మీరు ఒకవైపు ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తున్నామని చెప్పిన మీరు ఇవాళ 60,000 వచ్చే వాటిని 20,000కు 15,000కే కుదించడం, మరి పేదవాళ్ళు అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో లేని క్రమంలో ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఈ పైసలు చెల్లించి వాళ్ళు వైద్యం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ హాస్పిటళ్లను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, సీఎంఆర్ఎఫ్ కు కూడా 60% ₹1,00,000 పేదవాడు ఖర్చు పెట్టుకుంటే 60,000 ఇవ్వాలని చెప్పి దీని సందర్భంగా డిమాండ్ చేస్తూ, నేను పంపను కావచ్చు, నాయి రావు కావచ్చు, కానీ పంపించే ప్రతి ప్రజాప్రతినిధిని మీరు కన్సిడర్ చేయాలి, సకాలంలో రావాలి. మరి ఎప్పుడో రెండేళ్ళు అయిపోయింది, దాదాపు ఎలక్షన్లు అయ్యే 16 నెలలు అయిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు అప్లై చేసినాయి, ఇప్పుడు మరి ఆలస్యంగా మీరు రిలీజ్ చేశారు. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇట్లా కాకుండా ఆరోగ్య శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక ప్రత్యేకమైన సమీక్ష నిర్వహించి ఎందుకు పేదవాళ్ళకు ఆలస్యం అవుతుంది, ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఎక్కువ పెంచడం ద్వారా పేదవాళ్ళకి ఏ విధంగా చేయవచ్చో ఒకసారి సమీక్ష చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ విధంగా చేయాలని, అలాగే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దాదాపు 600 చెక్కులు ఇచ్చాను. ఏ కూడా 50,000 దాటలేదు. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని పేదవాళ్ల పక్షాన, మరి ఆపదలో ఉన్న రోగుల పక్షాన నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాను.